జనవరి 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి సంచరిస్తాడు. మీనరాశిలో శుక్ర సంచారం ఈ నెల 28వ తేదీ నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభఫలితాలు వస్తుండగా కొన్ని రాశులవారు అశుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. ఇక కొన్ని రాశులవారు మిశ్రమ ఫలితాలను చూస్తారు. మేషరాశి. మేషరాశి వారికి వ్యయస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. విహారయాత్రలు వినోదయాత్రలు చేసినప్పటికీ అనవసరమైన ఖర్చులు, వ్యసనాలు వంటివి ఇబ్బంది పెడతాయి. పరిచయాలు, స్నేహ సంబంధాల అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశికి మీనరాశిలో శుక్ర సంచారం ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులకు కారణమవుతుంది. విదేశీయానం చేయాలని అవకాశాలు చేజారిపోతాయి. అక్రమ సంబంధాలకు, అనవసర పరిచయాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. తండ్రితో అకారణ విభేదాలు తలెత్తుతాయి. తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సింహరాశి. శుక్రుడు ఉచ్చసంచారం సింహరాశిలో అష్టమ స్థానంలో జరగడం వల్ల కొంతమంది అనవసర పరిచయాలు, వ్యసనాలు పెరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతోనూ, జీవిత భాగస్వామితోనూ అకారణ విభేదాలు తలెత్తుతాయి. వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తప్పవు. తులారాశి. తులారాశిలో శుక్రుడు 6వ స్థానంలో సంచరించడంతో కొన్ని మంచి ఫలితాలు కలిగినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆదాయం పెరిగినా విలాసాల మీద బాగా ఖర్చు చేసి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి ప్రతికూలతలను ఎదుర్కొంటారు. మీన రాశి. మీనరాశికి దుస్థానాధిపతి అయిన శుక్రుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల మీనరాశి జాతకులు ఇబ్బంది పడతారు. ఆశించిన ప్రయోజనాలు కలగవు. శ్రమ అధికంగానూ ఫలితం తక్కువగానూ ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వ్యసనాలతో ఇబ్బంది పడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి.